నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చాలా రోజుల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటిగా నిన్నైతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయవాడకు సంబంధించి ఆయన కార్యకర్తలతో అదేవిధంగా పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయితే ఏర్పాటు చేశారనమాట. ఆ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసి కార్యకర్తలకి బలమైన పునాది వేయబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి 2.0 ఎలా ఉండబోతుంది అనేది ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట. ఆయన 2019 మరియు 2024 మధ్యలో వచ్చేసి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అయితే నేనైతే పట్టించుకోలేదు అని ఆయన కూడా చెప్పినటువంటి విధానం కూడా మనం గమనించాము. అయితే ఆయన రాబోయే కాలంలో ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నారో కూడా వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో మనం డెఫినెట్లీగా విజయం సాధించబోతున్నాము. కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చలేదు. ఇప్పుడు డెఫినెట్లీగా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి డెఫినెట్లీగా మనం 2029 ఎన్నికలలో విజయం సాధించబోతాము. అప్పుడు కార్యకర్తలకి ఎలా ఉంటుంది అని ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే దాదాపుగా 2019, 2024 వరకు కూడా కార్యకర్తలను అయితే పట్టించుకోలేదు. రాబోయే కాలంలో కార్యకర్తలకి ఎలాంటి న్యాయం చేయాలి అని ఆయన కూడా 2.0లో చూస్తారు మీరు కూడా అనేది ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ యొక్క మాటలు విన్న తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు కూడా ఇప్పుడున్నటువంటి పోస్టింగ్ అంటే డౌన్లో ఉన్నప్పటికీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంచెం ఊపు వచ్చింది అనేది చాలా మంది కార్యకర్తలు అయితే బయట అనుకుంటున్నటువంటి విషయము. అంటే రాబోయే కాలంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీగా మనం 2.0 ఎలా ఉండబోతుంది అనేది ఆయన మరీ కరాఖండిగా కూడా చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అదేవిధంగా దాదాపుగా మరలా కూడా చెప్పడం జరిగింది, 30 ఏళ్ళు మనము అధికారంలో ఉండబోతున్నాము అని ఆయన కూడా ప్రస్తావించినటువంటి విధానం కూడా పాయింట్ ఆఫ్ అవుట్గా చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే డెఫినెట్లీగా మనము అధికారంలోకి రాబోతున్నాం. గతంలో ప్రజల కోసం అందరి కోసం పనిచేశాను, అందరూ మనవాళ్ళే అనుకున్నాను, కానీ అప్పుడు పార్టీ కార్యకర్తలు మర్చిపోయాను. డెఫినెట్లీగా ఈసారి పార్టీ కార్యకర్తలకు మొదట ప్రాధాన్యత ఇవ్వబోతున్నాను అని ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు మనము ఒక పాయింట్గా గమనించుకోవచ్చు అనమాట. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.